నన్ను కాపాడింది మీరే అన్న విషయం నాకు తెలియడం కోసమే మీ కాలి మువ్వ ఆ రోజు అలా జారిపోయి ఉంటుంది. మీ సందేహం తీరిపోయింది కదా, ఇంక బయలుదేరండి. ఇంకెప్పుడు మనం కలుసుకోవద్దు. అది మన చేతుల్లో ఏముందండి, ఆ మువ్వ గోపాలుడి చేతిలో ఉంది. రండి సార్, ఇదే సార్ శ్యామ వాళ్ళ కోసం తీసుకున్న ఇల్లు. రండి. రండి సార్. ఎలా ఉంది సార్? శ్యామ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. రెంట్ కూడా బ్రహ్మాండంగా ఉంది సార్. సో వాట్, మనమేమైనా ఈ ఇంటిని శ్యామ వాళ్ళ కోసం లైఫ్ లాంగ్ రెంట్కి తీసుకున్నామా? నేను అనుకున్నట్టు పెళ్లి జరిగే వరకే కదా. నిజమే అనుకోండి, పెళ్లి జరిగే వరకు వాళ్ళని వాళ్ళ ఊర్లో ఉంచి మేనేజ్ చేస్తే సరిపోయేదానికి వాళ్ళందరం తీసుకొచ్చి ఇక్కడ పడేయడం ఎందుకండి? అనవసరమైన ఖర్చు. వాళ్ళని తెచ్చి ఇక్కడ పడేయకపోతే మనం ఇరుకున పడిపోతాం. నేను ఎక్కడికక్కడ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఒకేసారి 2 కుటుంబాలతో చదరంగం ఆడుతున్నాను. శ్యామ వాళ్ళిప్పుడు నా చేతిలో పావులు. నేను అనుకున్నట్టుగా గెలవాలి అంటే అనుకున్న పావుని అనుకున్నప్పుడు అనుకున్నట్టుగా నేను కదపాలి. అంటే ఆ పావులు నా చేతికి అందుబాటులో ఉండాలి తప్ప అక్కడెక్కడో కృష్ణపురంలో ఉండకూడదు. అందుకే శ్యామాని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశాను. ఆ తర్వాత ఆనంద గజపతి వర్మ ఇంటికి షిఫ్ట్ చేస్తాను. మీరు సూపర్ సార్, సూపర్ అంతే. అర్జున్, మల్లికార్జున్. అదేంటి, సన్నాయి డోలును కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారా? అవును. మీరు హైదరాబాద్ వెళ్తుంది ఎవరి పెళ్లికో సన్నాయి వాయించడానికి కాదు, మీ కూతురు పెళ్లి చేయడానికి. తెలుసులేవే, నా కూతురు పెళ్లికి నేనే స్వయంగా సన్నాయి వాయించాలనేది నా కోరిక. ఎలా కుదురుతుందండి? కన్యాదానం చేయాల్సింది మీరే కదా. కూతురు కళ్యాణం అనే విషయం మర్చిపోయి సన్నాయి మీద కళ్యాణ రాగం వాయించుకుంటూ కూర్చుంటారా ఏంటి? కళ్యాణము నేనే జరిపిస్తాను, కళ్యాణ రాగము నేనే వాయిస్తాను. చూస్తూ ఉండు. ఇదిగో ఇదుంచు. ఎందుకు గురువమ్మా? శ్యామ పెళ్లికి సంబంధించి అక్కడ హైదరాబాద్ లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అర్థమైందా? అలాగే గురువమ్మా. కావలసినవన్నీ పెట్టుకోండి. మళ్ళీ ఏదైనా మర్చిపోయారంటే అక్కడికి వెళ్ళాక కొనుక్కోవాల్సి వస్తుంది. బోలెడు డబ్బు ఖర్చు.
దండాలు బాబు. నమస్తే నమస్తే. నమస్కారం బాబు. దండాలు బాబు. నమస్కారం బాబు. మీలో సీతయ్య అంటే? నేనే బాబు. ఓ, నేనే మీకు ఇందాక ఫోన్ చేశాను. ఓకే. రండి బాబు, పొలాలు చూద్దరు గాని. పదండి. రండి. ఈ 2 ఎకరాల పొలం నాదేనండి. ఓ, దాని పక్కన ఉన్న 2 ఎకరాలు ఇదిగో ఈడిదండి. నాదేనండి. ఈడంటే మా తమ్ముడేలేండి. అవునండి. ఆ పక్కన 6 ఎకరాలు ఇదిగో వీళ్ళిద్దరిదండి. మాదేనయ్యా. మీరు ఫ్యాక్టరీ కట్టడానికి కావాల్సిన 10 ఎకరాల మొత్తం ఒకే ముక్క కింద ఇచ్చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి. చాలా థ్యాంక్స్. మంచిది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం బాబు. చిటికలో సెట్ ఎక్కి మీ రుమాలు తెచ్చేస్తాను. ఇట్స్ ఓకే, పర్లేదండి. ఆఫ్టర్ ఆల్ కర్చీఫ్ కోసం ఆ చెట్టు ఎక్కడం ఎందుకు, రిస్క్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆ పొలం ఎవరిదన్నారు? అది శివయ్య పంతులు గారిదండి. ఓకే, అది కూడా అమ్ముతారా? కనుక్కోవాలండి. ఏమైంది బాబు? ప్రాబ్లం ఏంటో తెలీదు, ఒక్క నిమిషం చూసొస్తాను. ఏమైంది బాబు? ఇంజిన్ ట్రబుల్ ఇచ్చిందండి, మెకానిక్ ని తీసుకురావాలి. మరిప్పుడు మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు బాబు? దగ్గరలోనే ఒక ఊరుందండి, నేను వెళ్లి మెకానిక్ ని తీసుకొస్తాను. అలాగే బాబు. శుభమా అని పట్నానికి బయలుదేరితే ఇలా కారు ఆగిపోవడం ఏంటో. ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఏదో అర్థం పరమార్థం ఉంటుందమ్మా. ఎక్కడి సంగతో మనకెందుకులేండి. ఇక్కడ మన కారు ఆగిన పరమార్థం ఏంటో తెలిస్తే చెప్పండి. అక్క, కారులో కూర్చోలేకపోతున్నాను, బాగా వేడిగా ఉంది. ఎండలో కారుంటే ఆ కారులో మనం ఉంటే వేడిగా ఉండక ఏసీలో ఉన్నట్టు చల్లగా ఉంటుందా ఏంటి? కిట్టు, ఆ చెట్టు కిందికెళ్ళి నిలబెడదాము, చల్లటి గాలొస్తుంది. వెళ్దామక్క. నాన్న, కార్ రిపేర్ అయ్యేంత వరకు మేము ఆ చెట్టు కింద కూర్చుంటాము. అలాగేనమ్మా, వెళ్ళండి. పద. కిట్టు, ఏమైంది? ఏమైందిరా? కిట్టు, కిట్టు, ఏమైందిరా? కిట్టుకి మళ్ళీ గుండె నొప్పి వచ్చినట్టుంది. నాన్న, ముందు మల్లికార్జునానికి ఫోన్ చేయండి. కిట్టు, నీకేం కాదురా. కిట్టు, కిట్టు లేరా? కిట్టు పట్టుకోలేకపోతున్నాను నాన్న.
శ్యామా ఫోన్ ఎత్తట్లేదమ్మా. కిటు. నాన్న నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. అవునరా, నీకు కాబోయే అమ్మాయి ముగ్గు బ్యాచా పెగ్గు బ్యాచా? ముగ్గు బ్యాచ్ ఏంటి, పెగ్గు బ్యాచ్ ఏంటి? అదేరా సాంప్రదాయబద్ధంగా ఇంటి ముందు ముగ్గులేసే అమ్మాయా, లేక అదిగో ఆ అమ్మాయిలాగా మోడర్న్ పద్ధతిలో పెగ్గేసే అమ్మాయా? అందమైన ముగ్గులాంటి అమ్మాయినేరా నేను చేసుకునేది. అవునా? అవునరా, సంస్కృతి సాంప్రదాయాలు అనే రెండు ఆ అమ్మాయి రెండు కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆపండి, ఆపండి, దయచేసి కారు ఆపండి, ఆపండి, ఆపండి. ఆ అమ్మాయి ఫారెన్ లో చదివి వచ్చినప్పటికి కూడా అక్కడి పద్ధతులు వంట పట్టించుకోకుండా ఇప్పటికి కూడా మన భారతీయ పద్ధతుల్నే ఫాలో అవుతుంది. పెద్దవాళ్ళంటే ఆ అమ్మాయికి భక్తి గౌరవం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి 16 అణాల తెలుగు అమ్మాయి. ఇంకా అమ్మాయి గురించి చెప్పాలంటే జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఓకే. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు నువ్వు రా. ఏమైంది? గుడ్ నైట్. ఏంటండి? శుభరాత్రి. గేటు బయట ఎందుకులేండి, లోపలికి పదండి. బాగుంది, చాలా బాగుంది.
అర్ధరాత్రులు అపరాత్రులు ఇలా కారులో షికారు చేయడం చాలా బాగుంది. అది ఎవరి వల్ల అయితే మనం పరువు పోగొట్టుకున్నామో ఆ అబ్బాయితో కలిసి తిరగడం చాలా చాలా బాగుంది. ఎవరినైతే కలవద్దని చెప్పామో, ఎవరినైతే దూరంగా పెట్టమని చెప్పామో ఆ అబ్బాయితో కలిసి షికార్లు చేయడం చాలా చాలా బాగుంది. అంటే ఆ రోజు గురువం అన్నది నిజమేనన్నమాట. ఏదో దురుద్దేశంతోనే ఆ అబ్బాయికి నువ్వెలా దగ్గర అవుతున్నావు. ఊళ్ళోకి రాగానే అతనికి ఫోన్ చేసి పిలిపించుకుని ఉంటావు. అర్ధరాత్రులు షికార్లు చేస్తూ ఉండుంటావు. పెళ్లి కాబోయే పిల్ల అర్ధరాత్రి పూట ఇలా పరాయి మగాళ్లతో రోడ్ల వెంట తిరుగుతూ ఉంటే వదినా వదినా నోరుంది కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఏం జరిగిందో ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. ఆహా, ఏం జరిగిందట? ఏం జరిగిందా? అది జరిగింది. ఏమైంది? నేను కిట్టుని వెంటనే చూడాలి. కంగారు పడకమ్మా, కిట్టుకేం కాలేదు. శ్యామ, కిట్టుకి ఎలా ఉంది ఇప్పుడు? పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు కుదరదమ్మా, రేపు పొద్దున వెళ్ళి చూద్దాం. లేదమ్మా, రేపు పొద్దున వరకు వాడిని చూడకుండా ఉండలేను. ఇప్పుడే వెళ్దాం. పదమ్మా, తొందరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. రా. ఇప్పుడు లోపలికి రానివ్వరమ్మా. రాత్రి పూట కిట్టు పక్కన ఒక్కరినే ఉండనిస్తారమ్మా. ఇప్పుడు మనం వెళ్ళినా కూడా మనల్ని చూడనివ్వరు. రేపు ఉదయాన్నే వెళదామమ్మా. అయ్యో, నా కిట్టుని చూడాలమ్మా. వెంటనే క్షమ నన్ను తీసుకెళ్ళమ్మా. సమయానికి అఖిల్ బాబు కనపడి హాస్పిటల్ కి తీసుకువెళ్ళకపోయింటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదమ్మా. వదినా, మనల్ని ప్రమాదం నుంచి కాపాడిన మనుషుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే పాపం వస్తుంది. అయితే అఖిల్ బాబుని దేవుడు అంటాలే, పుణ్యం వస్తుంది. ఆపదలో కాపాడిన ఎవరైనా సరే దేవుడితో సమానమే. ఆ క్షణంలో అఖిల్ బాబు నిజంగా మనకి దేవుడే. ఏంటి ఏంటి అందరూ అలా ఉన్నారు? నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నా కోసమా? ఎందుకు? ఎందుకేంట్రా? డిన్నర్ కి వస్తానని చెప్పిన వాడి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. సమయానికి అఖిల్ రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఏ ఆగు, నా కొడుకుని నిలువున ముంచేయడం కోసం ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారన్నమాట. కిట్టు గురించి
మీరు ఏ రకమైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా రాత్రి నేను హాస్పిటల్కి వచ్చి కిట్టుని చూద్దాం అనుకున్నానమ్మా. కానీ ఆ టైంలో విజిటర్స్ ని అలో చేయరు కదా. పైగా పేషెంట్ దగ్గర ఒక్కళ్ళనే ఉండమని చెప్పారని నాన్నగారు చెప్పారు. అందుకే ఇప్పుడు వచ్చాను. ఇంతకు ముందే డాక్టర్ గారితో కూడా మాట్లాడొచ్చాను. కిట్టుని రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఏంటమ్మా, రేపు డిశ్చార్జ్ చేస్తారని చెప్పినా కూడా ఇంకా డల్ గా ఉన్నావేంటి? ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదన్నయ్య. ఏదైనా ఉంటే చెప్పమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏం లేదన్నయ్య, అలాంటిదేం లేదు. అవునా? అయితే ఓకే. వాళ్ళొచ్చి గొడవ చేసిన విషయం చెప్పి వీళ్ళని బాధ పెట్టకూడదు. నీ వాళ్ల సంతోషం కోసం నువ్వెంతటి బాధనైనా భరిస్తావు. ఆ సెంటిమెంట్ నీ నోరు తెరవనివ్వదు. నా దారి సేఫ్. నేను అర్జెంటుగా ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. బయలుదేరుతాను. వస్తానమ్మా. బాబాయ్ గారు, ఒక్క నిమిషం మీరు నాతో రండి, కొంచెం మాట్లాడాలి. బాబాయ్ గారు, ఇది ఉంచండి. ఏదైనా అవసరం అవుతుందేమో. బాబాయ్ గారు, పర్లేదు తీసుకోండి బాబాయ్ గారు. రేపు డిశ్చార్జ్ టైంకి నేను వచ్చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. అలాగే బాబు, నీకు చాలా రుణపడిపోతున్నాం. అయ్యో, మనలో మనకి రుణాలేంటి బాబాయ్ గారు. వస్తాను. మీరు నాకు రుణపడ్డం కాదు, ఆ ఆనంద గజపతి వర్మ మీద పగ తీర్చుకోవడానికి నాకు సహాయపడుతున్నందుకు నేనే మీకు రుణపడిపోతాను. అందుకే ఆ రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. వస్తాను. అలాగే. హలో గురువమ్మ, బాగున్నారా? బాగుండక ఒక్క రోజులోనే నాశనం అయిపోతాననుకున్నావా? నా ఉద్దేశం అది కాదు గురువమ్మ. నీ ఉద్దేశం ఎవరికి కావాలి? ముందు నేను చెప్పేది విను. చెప్పండి గురువమ్మ. మన కృష్ణాపురం పక్కన కర్లపాలెం ఉంది కదా, ఆ కర్లపాలెంలో ఇవాళ రాత్రి ఓ ప్రోగ్రాం చేయమని అడుగుతున్నారు. ఒప్పుకోనా? వద్దు గురువమ్మ, ఒప్పుకోవద్దు. ఏ? ఇవాళ రావడానికి నాకు కుదరదు గురువమ్మ. ఏం రోగమట? మా తమ్ముడికి ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో చేర్పించాము. అందుకే నేను ఈ రోజు రాలేను గురువమ్మ. దయచేసి రేపు గాని ఎల్లుండి గాని ప్రోగ్రాం చేస్తామని వాళ్ళతో చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. రేపైనా ఎల్లుండైనా వస్తావని గ్యారంటీ ఏంటి? తప్పకుండా వస్తాను గురువమ్మ, తప్పకుండా వస్తాను. సర్లే, మళ్ళీ ఫోన్ చేస్తాను. వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడట. వాడు హాస్పిటల్లో ఉంటే ఇదేం చేయాలట? వాడికి తోడుగా వాళ్ళ అమ్మ నాన్న ఉంటారుగా. అంటే హైదరాబాద్కి వెళ్ళగానే దాని తీరు మారిపోయిందన్నమాట. ఖచ్చితంగా మారిపోయింది. రేపు పెళ్ళయ్యాక ఇంకా మారిపోతుందన్నమాట. ఖచ్చితంగా మారిపోతుంది మమ్మీ. ఈవేళ ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పింది. రేపు అసలు ప్రోగ్రాంకే రానని చెప్తుంది. అదే కనుక జరిగితే ఇంక నా పరిస్థితి ఏంటి? ఇంక నేను ఎలా ప్రోగ్రామ్స్ ఇస్తాను? నువ్వేం కంగారు పడకు రూపా. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ శ్యామ ప్రోగ్రాంకి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి మమ్మీ? మనం వెంటనే బయలుదేరి హైదరాబాద్కెళ్ళి దాని పెళ్లి చెడగొట్టడం ఒక్కటే మార్గం. గుడ్ మార్నింగ్ మమ్మీ. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మమ్మీ మీద కోపం పోయిందా నాన్న? మమ్మీ మీద కోపమా? పోనీ చిరాకనుకో, పోయిందా? మమ్మీ, అది కోపమో చిరాకో కాదు. నీ మీద నాకున్న ప్రేమకి ఇంకో యాంగిల్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్ మమ్మీ.
చిన్న పిల్లాణ్ణి తల్లి తిట్టినా కొట్టినా అది కోపంతోనో చిరాకుతోనో కాదు కదా. చెప్పింది అర్థం చేసుకోకుండా ఆ పిల్లాడు చెడు మార్గంలో వెళ్తూ చెడిపోతాడేమో అన్న భయంతో, ఆ భయం వెనుక ఉన్న ప్రేమ. అంటే అది ఆ తల్లి కొడుకు మీద చూపించే ప్రేమకి ఇంకో రూపమే కదా. ఇది కూడా అంతే మమ్మీ. శ్యామ విషయంలో నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నావు. దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో అన్న భయం, నీ మనసెంత కష్టపడుతుందో అన్న బాధ. ఆ భయము బాధ వెనుక ఉన్నది నీ మీద నాకున్న ప్రేమే మమ్మీ. మమ్మీ, ఎప్పటికైనా శ్యామ విషయంలో అయ్యో, దీపం ఎలా పడిపోయిందేంటి? ఇదేదో అపశకునులా అనిపిస్తోంది. ఏ అశుభం జరుగుతుందో ఏమో. భగవంతుడా, మన్నించు. మమ్మీ, మమ్మీ కంగారు పడుకు, అలాంటిదేమీ జరగదు. పొరపాటున ప్రమిది కింద పడింది అంతే మమ్మీ. దానికి నువ్వు అపశకునం, అశుభం అనుకుంటూ టెన్షన్ పడద్దు. ఇంత భక్తిగా పూజ చేసే నీకు ఆ దేవుడు అంతా శుభమే జరిగేలా చూస్తాడు. నువ్వు టెన్షన్ పడకు మమ్మీ. స్వామి, ఎవ్వరికి ఏ కీడు జరగకుండా, ఈ ఇంట్లో ఏ అశుభము జరగకుండా ఆశీర్వదించు స్వామి. ఏంటి, నీ తమ్ముడికి దిష్టి తీయటానికి ఎర్ర నీళ్లు కలుపుతున్నావా? అవును దినా. మీ తమ్ముడు అమెరికా నుంచేం రావట్లేదు, హాస్పిటల్ నుంచే వస్తున్నాడు. హాస్పిటల్ నుంచే క్షేమంగా వస్తున్నాడు కదా, అందుకు దిష్టి తీస్తోంది. మెల్లగా. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. కిట్టు, నువ్వు కన్నయ్యకి దండం పెట్టుకుని లోపలికి వెళ్ళి పడుకో. అలాగే అక్క. వెళ్ళు. నాన్న, కాఫీ. అన్నయ్య తీసుకోండి బాబు. కిట్టు, 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 ఏం కావాలి నీకు? ఏం అక్కర్లేదక్క. మరెందుకు బయటకొచ్చావు? రూమ్ లో ఒక్కడనే ఉండాలంటే ఏదోలా ఉందక్క. నేను కూడా ఇక్కడే